తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో రికార్డు స్థాయి దర్శనాలు నమోదయ్యాయి. సమ్మర్ హాలిడేస్ పరీక్ష ఫలితాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగినట్లు టీటీడీ తెలిపింది. మే నెలలో మొత్తం 25,46,168 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదో రికార్డ్. ఇక మే 24న అత్యధికంగా 98,058 మంది భక్తులకు దర్శనం కలిగించింది టీటీడీ. ఇది మరో రికార్డ్. ఇక మే నెలలో శ్రీవారి హుండీ ద్వారా 120.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ నెలలో మొత్తం 12,29,773 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సమ్మర్ హాలిడేస్ కారణంగా తిరుమలకి భారీగా భక్తజన సందోహం చేరుకుంటున్నారు. స్వామి దర్శనార్థం ఏ విధంగా క్యూలు కడుతున్నారో కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ రత్న. వేసవి సెలవుల నేపథ్యంలో కూడా తిరుమలకి భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా ఒక మే నెలకు సంబంధించి టోటల్ గా 12,46,000 మంది దర్శించుకున్నారు. సాధారణంగా చూసుకుంటే ఒక వేసవి సెలవుల నేపథ్యంలో ఒక మే నెలకి సంబంధించి మాత్రమే ఎక్కువగా స్వామివారిని దర్శించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇలాగే ఒక మే నెలకి సంబంధించి చూసుకుంటే మాత్రం అత్యధిక ఎక్కువగా తిరుమలకి శ్రీవారి దర్శించుకోవడానికి భక్తులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే ఈ యొక్క రద్దీ కూడా మరొక వారం కూడా కొనసాగుతున్నట్టుగా అనేసి అయితే తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఈ యొక్క హాలిడేస్ అంటే సమ్మర్ హాలిడేస్ అలాగే ఒక పరీక్షల ఫలితాల నేపథ్యంలో కూడా తిరుమలకి అయితే భారీగా అయితే భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ వాళ్ళకి అనేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా టీటీడీ ఇచ్చేటువంటి ఒక కొన్ని మార్పులంతా కూడా ఇదివరకే ఒక ప్రెస్ నోట్లు ఇవ్వడం కానీ అలాగే ఒక హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక మే నెలకి చూసుకుంటే అత్యధిక ఎక్కువగా 24వ తేదీ అయితే మాత్రం 98,058 మంది భక్తులు అయితే దర్శించుకున్నారు. అలాగే టోటల్ గా చూసుకుంటే మే నెలకి మాత్రం 25,46,168 మంది భక్తులు రికార్డు స్థాయిలో అయితే స్వామివారిని అయితే దర్శించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే ఒక తలనీలాలకు సంబంధించి కూడా తలనీలాలు అయితే మాత్రం 50,000కి పైగా అయితే ఒక్కొక్క రోజుకి శ్రీవారికి అయితే తలనీలాలు సమర్పించుకుంటా ఉంటారు. ఇలాగా మే నెలకి మొత్తం అన్ని చూసుకుంటే ఒక 98,000 నుంచి 1,00,000 వరకు అయితే మాత్రం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక హుండీ ఆదాయం చూసుకుంటే కూడా మే నెలకి సంబంధించి చూసుకుంటే 100 కోట్ల మార్కు కూడా దాటినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక 100 కోట్ల మార్క్ అంటే ఒక నెలకి సంబంధించి మామూలుగా దాదాపుగా 90 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు అయితే వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటది. ఇక దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం 120.28 కోట్ల ఆదాయంతో కూడా ఈసారి రికార్డు సాధించిందనేసి అయితే చెప్పాలి. ఇక ఈ ఒక విద్యా సంస్థలు కావచ్చు, ఒక స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి హాలిడేస్ ఇవన్నీ కూడా వేసవి సెలవులకి సంబంధించి పరీక్ష ఫలితాల నేపథ్యంలో తిరుమలకి ఎక్కువగా తాకిడైతే ఉంటుంది. ఆ ఒక తాకిడికి సంబంధించి చూసుకుంటే ఇంకా జూన్ నెలకి సంబంధించి కూడా మొదటి వారం అంతా కూడా ఇదే విధంగా కూడా కొనసాగొచ్చు అనేసి అయితే టీటీడీ అంచనా కూడా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారా అయితే మాత్రం ఇప్పటి వరకు తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి టీటీడీ ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు చేయడం, ఆ ఏర్పాట్లు చేసిన తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి అడిషనల్ కూడా అందరికీ కూడా చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇదే విధంగా కూడా తిరుమలకు సంబంధించినటువంటి భక్తులు మే నెలకు సంబంధించి 25 లక్షల మంది మార్క్ దాటడం, అలాగే హుండీ ఆదాయం కూడా 120 కోట్లు రావడం అనేది కూడా ఒక రికార్డుగా కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక జూన్ నెలకి సంబంధించి చూసుకుంటే ఈ వారం అంతా కూడా ఒక స్కూల్స్ ఓపెనింగ్ చేసేది కూడా 5 రోజులు పెంచినటువంటి ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం ఇదే విధంగా కూడా కొనసాగొచ్చు అనేసి టీటీడీ అంచనా కూడా వేస్తా ఉంది. దీనికోసం తాత్కాలికంగా కూడా నిర్మించినటువంటి షెడ్స్ కానీ క్యూ లైన్స్ కూడా ఇప్పటికే భక్తులతో నిండిపోయింది. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ రోజుకైతే మాత్రం
తక్కువగా అంటే 8 నుంచి 10 గంటల సమయం అయితే పడతా ఉంది. అలాగే వారాంతరపు సెలవులు, వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకి ఎక్కువగా కూడా తాకిడి ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క వారం కూడా సేమ్ ఇలాగే ఉండేటువంటి పరిస్థితులు కూడా టీటీడీ అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఉంది. దానికోసం టీటీడీ చేసేటువంటి ఏర్పాట్లు, అలాగే ఒక టైమింగ్, దర్శనానికి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా ఒక బోర్డింగ్ కానీ లేదా బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి వాటిల్లో అంతా కూడా అనౌన్స్మెంట్ చేసేటువంటి ప్రక్రియ అయితే చేస్తా ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే తిరుమలలో యొక్క రికార్డు మే నెలకి సంబంధించి హుండీ ఆదాయం 120 కోట్లు, ఇక భక్తులకు సంబంధించి చూసుకుంటే 25 లక్షలకు పైగా భక్తులు అయితే మాత్రం దర్శించినట్టుగా కూడా తెలుస్తాను. ఇక తలనీలాలు చూసుకుంటే మే నెలకి సంబంధించి 12 లక్షలకు పైగా అయితే మాత్రం తలనీలాలు కూడా సమర్పించినట్టుగా కూడా టీటీడీ అఫీషియల్ గా తెలిసినటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో నెలకొంది. రత్న. ఓకే, థ్యాంక్ యూ నరేష్.